హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలోని మనము భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్లో భాగంగా విఎంఆర్డిఏ డెవలప్ చేసినటువంటి అడవివరము సొంట్యాం రోడ్ను ఒకసారి పరిశీలిద్దాం, ఒకసారి వెళ్ళొద్దాం. ఇందులో స్పీడ్ లిమిట్ ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఎంతవరకు జరిగిందో చూద్దాం. ఒకసారి బోర్డు చూసారా, విఎంఆర్డిఏ రోడ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. రోడ్ అయితే చాలా వెడల్పుగా వేశారు, బాగానే. ఇది సింగిల్ రోడ్ అండి, ఇంతకుముందు ఇది ఒకవేళ మీరు సిటీలోంచి వచ్చినట్టయితే హనుమంత్ వాగదా నుంచి లెఫ్ట్ తీసుకొని బీఆర్టీఎస్ రోడ్లోని, అక్కడ ట్రాఫిక్ ఉండదు. బీఆర్టీఎస్ రోడ్లోని సిగ్నల్స్ కూడా ఉండవు. డైరెక్ట్గా అడివారం వచ్చి అడివారం నుంచి మళ్ళీ అగైన్ మీరు రైట్ తీసుకొని ఈ రోడ్ పట్టుకొని మీరు NH-16 క్యాచ్ చేయొచ్చండి. డైరెక్ట్గా ఆనందపురం నుంచి డైరెక్ట్ మీకు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఎక్కడ సిగ్నల్స్ ట్రాఫిక్ ఉండదు మీకు. చూడండి, రోడ్ అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదైతే ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉన్నట్టుంది. బాగా డెవలప్ చేస్తున్నారు రోడ్. ఇది ఇంకా లైన్ని మార్కింగ్ చేయాలా. రైట్ సైడ్ కొండ ఉంది కాబట్టి లెఫ్ట్లోనే మీకు ఎక్కువగా వీళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు రోడ్డు. ఇలా సెంటర్ డివైడర్ టైప్ ఏదైనా పెడితే సేఫ్టీ ఉంటుంది అన్నమాట. ఆపోజిట్ వచ్చే వెహికల్స్కి, ఇటు వెళ్ళే వారికి ఏమైనా పొరపాటున ఎడ్జ్లోకి వచ్చి ఏమైనా డాష్ ఇవ్వకుండా, ఒకవేళ స్పీడ్లో ఉన్న కంట్రోల్ అవ్వకుండా డాష్ ఇవ్వకుండా మీకు సేఫ్టీగా ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్గా కొండలండి, కొండల మధ్యనే ఉంటుంది రోడ్. ఇది పెద్దగా 1-2 తప్ప ఊర్లు కూడా ఉండవు ఈ ఏరియాలోని. రిసార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, నాకు తెలిసి ఒక 5-6 రిసార్ట్స్ ఉంటాయి ఇక్కడ. అంటే వీకెండ్లోని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూలు అటువంటి ఎలా ఉండే రిసార్ట్స్ అనమాట. భైరవ కోన కూడా ఈ రోడ్లోనే వస్తుంది. భైరవ స్వామి టెంపుల్, అది కూడా ఒకసారి విజిట్ చేద్దాము. రోడ్ అయితే బాగా కన్స్ట్రక్ట్ చేశారండి, చాలా ఫాస్ట్ చేస్తారు. ఇది ఎంత ఫాస్ట్ చేశారో అంత ఫాస్ట్గా పోకుండా ఉంటే మంచిది. వర్క్ స్పీడీ చేస్తే క్వాలిటీ ఉండదంటారు కదా. ఇంతకుముందు చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉండేవి, చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఉండేవి. ఇప్పుడైతే మొత్తం కొత్త రోడ్ వేయడం వల్ల ఏ స్పీడ్ బ్రేకర్స్ లేవు. మరి చూద్దాం స్పీడ్ బ్రేకర్స్ పెడతారో లేదో. అటు సైడ్ రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూసారా, అంటే 4 లైన్ కింద చేస్తారనుకుంటా ఈ రోడ్. ఇది ఇక్కడ నుండి స్టార్ట్ అయింది ఈ బిట్టు, అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. కొండ ఉంది కదా, కొండ తవ్వుతారనుకుంటా. ఆ లైన్ వేరు, ఈ లైన్ వేరుగా అలాగే చేస్తారనమాట. 4 లైన్, ఇది 2 లైన్స్, అది 2 లైన్స్, 4 లైన్స్ అవుతాయి. అదైతే ఇంకా బాగుంటుంది మీకు. ప్రస్తుతానికి స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఏం లేవు, కానీ జాగ్రత్త చూసుకోనండి. కొత్త రోడ్డు కాబట్టి ఎవరికి పెద్దగా అంచనా ఉండదు. మన స్పీడ్ లిమిట్లో మనం ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొండ తవ్వుతున్నారండి, తవ్వేసేస్తున్నారు అటు సైడ్. ఇది ఎంత స్ట్రెచ్ చెయ్యాలి, అందు మొత్తం చాలా వర్క్ ఉంటుంది. ప్రస్తుతానికైతే మీకు కనెక్టివిటీ దొరికింది స్పీడ్గా యాక్సెస్ తీసుకోవడానికి. ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవచ్చు, కాకపోతే కొంచెం లాంగ్ అవుతుంది, ఎక్కువ కిలోమీటర్స్ వస్తాయి. ఓన్ వెహికల్ అయితే ప్రాబ్లం లేదు, ట్యాక్సీ అయితే ఇంకా ఎక్కువ అవుతుందేమో. వర్క్ ఇంకా పెండింగ్ ఉంది ఇక్కడ మధ్యలో. ఇక్కడ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అసలు వర్క్ స్టార్ట్ అవ్వాలని ఉంటుంది ఇంకా. ఇది అండి ఒరిజినల్ రోడ్, ఇంతే ఉండేది రోడ్డు, ఇదే ఒరిజినల్ రోడ్. ఇది
దాన్ని అక్కడ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంక ఈ రోడ్డు ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఒరిజినల్గా ఇదే రోడ్ ఇది. రోడ్లో గుంతలు, స్పీడ్ బ్రేకర్స్, చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ మళ్ళీ అవి. షార్ప్ కర్వ్స్ ఉంటాయి ఇదే రోడ్లో. మరి కర్వ్స్ ఉంచుతారా తీసేస్తారా అనేది ఈ బిట్ ఉండిపోయింది. ఇక్కడ మళ్ళీ చేశారు. 1 2 3 లైన్స్ ప్రస్తుతానికి వేశారు. మరి అటు సైడ్ రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తే ఇంకొక 3 లైన్స్ రావచ్చు. లేదంటే ఇదే కంటిన్యూ చేస్తారేమో చూడాలి కన్స్ట్రక్షన్ అయితే. కానీ ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ అయింది, కానీ ఇంకా రోడ్లు మాత్రం పనులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కొన్ని కంప్లీట్ అన్నారు, మరి అందులో ఏవి కంప్లీట్ అన్నది చూడండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, అంటే సగం ముక్కలు అయ్యాయి. వచ్చేవాళ్ళు ఓవర్ స్పీడ్లో వచ్చారంటే మళ్ళీ కంట్రోల్ చేసుకోలేదు దగ్గరికి వచ్చిన తర్వాత. సో నార్మల్ స్పీడ్లో మెయింటైన్ చేయడం మంచిది. చూసారా షార్ప్ కరువులు, చాలా డేంజర్ కరువే. ఇక్కడైతే 6 లైన్స్ వేసారండి. రోడ్ అంతా అలాగ ఉంటుందో లేదు చూడాలి ఒకసారి. బాగుంది రోడ్ అయితే, బాగుంది, చాలా బాగుంది రోడ్ అయితే. కంప్లీట్గా 2 పక్కల కన్స్ట్రక్షన్ అయిపోతే యూజ్ చేయడం కూడా చాలా బాగుంటుంది ఇది. సర్వీస్ రోడ్లో నుంచి వస్తున్నారంటే ఈ రోడ్డు ఇక్కడ వరకు వేసి వదిలేశారనమాట. గో స్లో, నెమ్మదిగా వెళ్ళాలి. తవ్వేసి బాగా వెడల్పు చేశారండి రోడ్డు. 6 లైన్స్ అండి. అవతల 3 లైన్స్, అవతల 3 లైన్స్ చూసారా. బాగుంది. చెట్లు మొత్తం కొట్టేసినట్టున్నారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. స్పీడ్ లిమిట్ బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి ఏం లేవు, మరి అంత స్పీడ్ అనేది తెలియదు. కానీ మన లిమిట్లో మనం ఉండడం మంచిది. 5 కనబడుతుంది సొంటియం జంక్షన్. ఇది రోడ్ ఇక్కడ వరకు ఎండ్. ఇక్కడ నుండి మీరు కింద నుండి వెళ్ళి రైట్ తీసుకొని హైవేలో మెర్జ్ అయిపోవడమే. ఈ హైవే కంటిన్యూ ఒకటే రోడ్డు డైరెక్ట్గా కోల్కతా వెళ్తుంది. సో మీరు భోగాపురం ద్వారా ఎగ్జిట్ తీసుకోవాలా ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్తే. ఎయిర్పోర్ట్ కనే కాదు, చాలా మన వైజాగ్లో ఉంది కాబట్టి చాలా మటుకు అందరికీ యూజ్ అవుతుంది రోడ్ ఇది. శ్రీకాకుళం వెళ్ళే వారికి, విజయనగరం వెళ్ళే వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.